నమస్తే. ఎన్నో భక్తి విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు మహారాత్రిని శుభాకాంక్షలు అనాలా అనకూడదా అని కూడా మాట్లాడుకునే క్రమంలో ఈ రోజున ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేయబోతున్నాను. వీక్షకులందరికీ కూడా భక్తి భావంతో ఈ రోజంతా కూడా జాగరణ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు జాగరణ చేయటం వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకు వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. సో తను అడిగి ఈరోజు విశేషాలు ఏ విధంగా చేసుకోవాలి, అందులో ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ విధంగా చేసుకుంటే ప్రతిఫలం ఉంటుంది, మనకి రాశి ఫలితాలు దిన ఫలితాల ద్వారా నిత్యం మనల్ని పలకరించే రఘుప్రియ గారు ఈ విషయాలు చెప్తారు. శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి, పాటించే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మహాశివరాత్రిని శుభాకాంక్షలు అనవచ్చా అనకూడదా ఆ విషయం ముందు వివరిస్తూ ఆ తర్వాత టాపిక్లోకి వెళ్దాం. చెప్పండి. తప్పకుండా. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, అనొచ్చు. ఓకే. ఎందుకు అంటే శుభాకాంక్షలు శుభముని కాంక్షించేవి శుభాకాంక్షలు. మనం ఎవరినైనా శుభం కోరుకునేటప్పుడు తెలియచెప్పడంలో తప్పులేదు. ఇది దానికి సంబంధించిన సమాధానము. అయితే ఏంటంటే ఈ శివరాత్రి అనేటప్పటికీ ఇద్దరిది, శివుడిది స్త్రీశక్తిది ఇద్దరిది కలిపినటువంటి రాత్రి ఇది. అమ్మవారిది అయ్యవారిది ఇద్దరిది కలిపినటువంటి రాత్రి అనమాట. అది ఈ శివరాత్రి అనగానే మహాశివరాత్రికే ఎందుకు ఇంత విశిష్టత అంటే ఉంటుంది అంటే మనకి ప్రతినిత్యము శివరాత్రి వస్తూనే ఉంటుంది. మాస శివరాత్రులు వస్తూ ఉంటాయి. మనకి 5 శివరాత్రులు ఉంటాయి. మాస శివరాత్రి, నిత్య శివరాత్రి, తర్వాత ప్రతి మాసంలోనూ 2 సార్లు వస్తుంది అదొకటి. తర్వాత మహాశివరాత్రి, యోగ శివరాత్రి, ఇలా 5 శివరాత్రులు ఉన్నాయి. అయితే ప్రతి నెలలో వచ్చేది మనం మాసంలో 2 సార్లు జరుపుకుంటాము. అంటే శుక్లపక్షంలోను బాహుళ పక్షంలోను జరుపుకుంటాము. అలా తర్వాత ప్రతి నెల జరుపుకునేవి 12 శివరాత్రులు. తర్వాత మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. అయితే మహాశివరాత్రి అయిందనమాట. అయితే యోగ శివరాత్రి అనేది మనము యోగులకు మాత్రమే వర్తిస్తుంది, సామాన్య మానవులు చేయలేరు. అది ఈ శివరాత్రి రోజు మనం చేయవలసిన ఏమిటి, ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉంటాము, ఎంత చెప్పుకున్నా ఏదో ఒక కొరత అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. అయితే ఈ శివరాత్రికి ప్రత్యేకత అంటే ఏ శివరాత్రికైనా శివరాత్రి అంటే జాగరణము, ఉపవాసము, నామస్మరణ, ఈ 3 మీద ఎక్కువగా ఫలితం ఉంటుందన్నమాట. అయితే ఎందుకు జాగరణ చెయ్యాలి అంటే కనుక మనలో ఉన్న అచేతనాన్ని జాగృతం చెయ్యడము జాగరణ. తర్వాత ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటూ మనలో ఉన్న అచేతనాన్ని చేతనం చెయ్యడము జాగరణ అనమాట. అయితే ఇది ఆధ్యాత్మిక పరంగా మనం చెప్పుకునే విషయము. అయితే మరి మామూలుగా నిత్య జీవితంలో ఉపవాసం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అంటే కనుక, ఉపవాసం అంటే డైటింగ్ కాదు. భగవంతుడిని స్మరిస్తూ ఏమీ తినకుండా ఆయన నామస్మరణ మాత్రమే గాలి ద్వారా భోంచేసేదే ఉపవాసము. కామన్గా ఉపవాసాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అందులోనూ శివరాత్రి రోజు కొంచెం పలహారాలు తీసుకోవచ్చు అని కొంతమంది, టిఫిన్ చేసి ఇంకా సాయంత్రం వరకు ఏమీ తినకుండా సాయంత్రం పలహారం చేయొచ్చు అని కొంతమంది, భోజనం మానేస్తే అదే ఉపవాసం అని కొంతమంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏ విధంగా చేసుకోవాలంటారు ఈ ఉపవాసాన్ని? ఉపవాసము అంటే పూర్తి లంఘనము కాదు అనేది గమనించుకోవాలి. పూర్తిగా నిరాహారంగా అనేది చెయ్యకూడదు. అది భగవంతుడికి దగ్గర కాకుండా అనారోగ్యానికి దగ్గర చేస్తుంది. అదే భగవంతుడు కూడా ఎక్కడా చెప్పబడలేదు ఏది తినకుండా ఉండమని. అయితే మరీ పూర్తిగా కడుపు నిండా కాకుండా ఉప్పు చేరని పదార్థాలు తీసుకోవాలి. ఉప్పు తిన్నాము అంటే అది మామూలు భోజనం కింద లెక్క వెళ్ళిపోతుంది. ఉప్పు చేరని పళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఇలాంటి పదార్థాలు, ద్రవ పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు. అయితే మరి ఎవరు చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదు అంటే కనుక 10 ఏళ్ళ లోపు పిల్లలు, బాలలకి ఉపవాసం అనేది లేదు. తర్వాత 70 ఏళ్ళు 65 దాటిన తర్వాత వాళ్ళకి ఉపవాస నియమాలు అక్కర్లేదు. అనారోగ్యవంతులకి ఉపవాస నియమాలు అక్కర్లేదు. గర్భిణీ స్త్రీలకు, పురటాలకు,
పురుడు అయిన బాలింతలకు ఉపవాస నియమాలు అక్కర్లేదు. ఓకే. తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్లకు ఉపవాస నియమాలు అక్కర్లేదు. ఓకే. కాకుండా ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాన్ని చేయాలి, తప్పదు. పళ్ళు పలారాలు తీసుకోవాలి. అది కడుపు నిండా కాకుండా సగం మాత్రమే తీసుకోవాలి. అయితే ఏ సమయంలో తీసుకోవాలి అంటే గనక బ్రహ్మ ముహూర్తం దాటిపోయిన తర్వాత 9 నుంచి 10 లోపు మాత్రమే పళ్ళు కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకుంటారు. అయితే ఈ శివరాత్రిని మనము 4 జాములుగా చేసుకుంటాము. ఒక రోజుని 4 పార్ట్లు చేస్తారు కదా, అలాగా మొదటి జాములోనేమో బ్రహ్మ ముహూర్తంలో శివ పూజ చేసుకుంటాము. తర్వాత 2వ జాములోను అభిషేకాలు చేసుకుంటాము. 3వ జాములో ఉపవాసం ఉంటూ జపం చేసుకుంటాము. 4వ జాములో ఆ స్వామికి మనసుతో తపం చేసుకుంటాము. ఈ 4 జాములు చేస్తే అప్పటికి ఆ శివరాత్రి కంప్లీట్ అవుతుంది. అసలు విషయానికి వస్తే అంటారు కదా, ఈ అసలు విషయంలో ఏమిటి అంటే ద్వాదశ రాశుల వారి గురించి ఈ మహాశివరాత్రికి సంబంధించి ఆ డేకి సంబంధించి మీరు ఎలాగో దిన ఫలితాలు చెప్తూ ఉంటారు. సో అసలు ఈ ద్వాదశ రాశుల వారు ఆ శివయ్యని ఏ విధంగా పూజించుకోవాలి, ఆయన ప్రసన్నం ఏ విధంగా పొందాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఇలా అడగంగానే అలా ఇచ్చే బోలా శంకరుడు మాకు ఏ విధంగా చేస్తే వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆ కుతూహలం ఉంటుంది. సో ఏ విధంగా చేసుకోవాలంటారు చెప్పండి. ఇక్కడ శివుడికి విష్ణుమూర్తికి చిన్న హెయిర్ లేను భేదం ఉంది. మీరన్నట్టు బోళా శంకరుడు ఏదంటే అది ఇచ్చేస్తాడు అన్నారు కదా, నిజంగానే శివుడు బోళా శంకరుడు అడగంగానే చేతిలో పెట్టే బోళా శంకరుడు. అయితే దీనిలో ఒక మర్మం ఏంటి తెలుసా, ఇచ్చిన తర్వాత పరీక్ష పెడతాడు దాన్ని ఎలా వినియోగిస్తాడు అని. విష్ణుమూర్తి పరీక్షలు పెట్టాక అప్పుడు ఇస్తాడు. ఆ తరువాత అంటే అల్టిమేట్గా ధర్మసూక్ష్మం ఏంటి తెలుసా, ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన ఫలితం మీద మనకి ఆసక్తి ఉండదు. అంతే కదా, మనం పరీక్షలు రాసిన తర్వాత ఆ ఫలితం మీద మనకి అంటే మనం ఏదో ఒక కోరిక కోరుకుంటాము. ఆ కోరిక తీరిపోయే సమయానికి మనకి దాని మీద కాంక్ష చచ్చిపోతుంది. అది వచ్చిన ఫలితం అనేది అంటే దాని మీద కోరిక అనేది పోతుంది. అది విష్ణుమూర్తి తత్వము. శివుడు ఏం చేస్తాడు, ముందు ఫలితం ఇచ్చేస్తాడు, అడిగినవన్నీ ఇచ్చేస్తాడు, దాన్ని ఎలా వినియోగిస్తాడో చెక్ చేస్తాడు. అది సక్రమ మార్గంలో ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాడు, సక్రమ మార్గం లేదు అంటే కనుక అక్కడికక్కడ తీసేస్తాడు అనమాట. ఇది శివకేశవులకు ఉండేది. అయితే ఈ రోజు శివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా పూజ చేయాలి అని ఉంటుంది, ఉపవాసం ఉండాలి అని ఉంటుంది. అయితే ఏం చేస్తే శివుడికి తొందరగా ప్రీతి కలుగుతుంది అనేది మనము రాశుల వారీగా చెప్తే అందరూ కూడా నోట్ చేసుకొని వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఈ రాశిలో ఉన్నాము, ప్లస్ మనకి ఈ నక్షత్రం కూడా మనకి కాబట్టి ఈ రాశిలోకి వస్తుంది, ఈ విధంగా పూజ చేసుకోవాలి అనే ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా మిగతా అంతా చేయలేకపోయినా కనీసం ఈ రాశిలో ఉండేవారు ఈ రకంగా చేసుకుంటే శివుడికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ స్వామి సంపూర్ణ అనుగ్రహం తీసుకుంటారు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మేషరాశికి అధిపతి కుజుడు. వీళ్ళు జలముతోనూ పాలతోనూ ఇంకా ఏది వీళ్ళు పట్టించుకోక్కర్లేదు. ఈ రెండు దొరికేది. ఈ రెండు కలిపి అంటే ఒకే దాంట్లో కలిపని కాదు, ముందు జలంతోనూ తర్వాత పాలతోనూ అభిషేకం చేసుకుంటే నిరంతరము ఈ రోజంతా చేసుకున్నట్టయితే కనుక కోపం కంట్రోల్లోకి వస్తుంది. మేషరాశి వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది. కుజుడు అధిపతి కాబట్టి కొంచెము అగ్రెసివ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి, అది కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు సక్సెస్ని వీళ్ళు చూస్తారు. ఈ మళ్ళా శివరాత్రి వరకు అంటే ఇది గోచార రీత్యా ఈ రోజు కనుక మనస్ఫూర్తిగా ఈ అభిషేకం చేసుకుంటే సక్సెస్ విజయ ప్రాప్తి కలుగుతుంది. తర్వాత వృషభ రాశి వారు, ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి మూలంగా పాలతోనూ తేనెతోనూ ఈ రెండిటితోనూ అభిషేకం చేసుకున్న దొరికే పదార్థాలే వీటితో చేసుకున్నట్టయితే ఐశ్వర్యము దాంపత్య సుఖము ఏర్పడుతుంది. ఇంకా మిథున రాశి వారికి బుధుడు అధిపతి, బుద్ధిశాలి,
అయితే వీళ్ళు గంధంతోనూ తర్వాత బిల్వ దళాలతోనూ అభిషేకం చేసుకోవాలి. ఈ రెండిటితోనూ చేయడం వల్ల బుద్ధి, వ్యాపార విజయము, ఎవరెవరు ఏదైతే సంకల్ప సిద్ధి, ఎవరైతే ఈ రాశిలో ఉండేవారు ఏం కోరుకున్నా అది సిద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి, చంద్రుడు అధిపతి. వీళ్ళకి పాలు, గంగాజలము ఈ రెండిటితోనూ చేయాలి. ఎక్కడో సందేహం రావచ్చు, మరి మా దగ్గర గంగాజలం లేదు కదా, మరి మేమేం చేయాలి అంటే గనక ఆ గంగాజలంలో మిగతా రోజుల్లో అయితే గనక నీటిలో తులసిని గనక వేస్తే అది గంగాజలం కింద మనం భావన చేసి పోయొచ్చు. ఈ శివరాత్రి రోజు తులసిని తలచరాదు, తులసితో అసలు స్వామివారిని టచ్ చేయకూడదు. తర్వాత ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అయితే ఈ రోజు గంగాజలం లేని వాళ్ళు ఇంకా ఏ నదీ జలాలు ఉన్నా కలుపుకోవచ్చు. ఇంకా అది కూడా మాకు లేదు అన్నప్పుడు గంధాన్ని కానీ పసుపుని కానీ కలిపి దాన్ని గంగాజలంగా భావించి అప్పుడు ఆ నీటితో అభిషేకం చేసినట్టయితే మానసిక శాంతి, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. తర్వాత సింహరాశి, ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. వీళ్ళు ఓన్లీ తేనె, ఇంకా ఏది అవసరం లేదు, తేనెతో అన్ని దొరికే వస్తువులే. కాస్త నోట్ చేసుకొని భక్త సులభుడండి, ఏది ఎక్కువ అడగడు పాపం. ఆ చిన్ని తండ్రి ఎక్కువ అడగడు, ఎక్కువ ఇచ్చేస్తాడు. అడిగే పద్ధతిలో అడిగితే కనుక అసలు మంగళకారుడు, ఐశ్వర్యానికి ప్రదాత కూడా శివుడే. అది దేనిలో దాచిపెట్టాడు తెలుసా? విభూదిలో దాచిపెట్టాడండి. ఓకే, దాని విశిష్టత కూడా తెలుసు తర్వాత. అయితే సింహరాశి వారు తేనెతో అభిషేకం చేస్తే సంపూర్ణంగా ఈ రోజంతా చాలా మంచి ఫలితము. అది ఏంటంటే గౌరవము, అధికారము, పేరు ప్రతిష్టలు ఇవి వద్దు అనుకున్న వాళ్ళు ఎవరుంటారు? కావాలి. అయితే కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. అయితే వీళ్ళు చక్కెర కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఆరోగ్యము, ఉద్యోగంలో ఉండే సమస్యలు, ఉద్యోగం కోసము, కెరియర్ పరంగా. తర్వాత తులారాశి వారికి అధిపతి శుక్రుడు. వీళ్ళు పాలు, సుగంధ ద్రవ్యాలు, ఏ సుగంధ ద్రవ్యము లేదంటే కనుక రోజ్ వాటర్ అయినా పర్వాలేదు, పన్నీర్ అయినా పర్వాలేదు, సుగంధ ద్రవ్యాలు పాలతో అభిషేకం చేసుకుంటే సంబంధాలు, ఏ రిలేషన్ అయినా పాలు, సుగంధ ద్రవ్యాలు అంటే మనం అత్తరు అంటాం కదా, అత్తరు వేసుకోవచ్చు. ఏది దొరకకపోయినా కనీసము రోజ్ వాటర్ అంటాం కదా, అదైనా వేసుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి రోజ్ వాటర్ చేసుకోవచ్చు. ఇది అభిషేకం చేస్తే కనుక సంబంధాలు బలపడతాయి. అంటే విరిగిపోయిన సంబంధాలు, దూరమైన సంబంధాలు ఇవన్నీ బలం అయ్యేటట్టుగా తిరిగి కలుసుకునేటట్టు ఉంటుంది. తర్వాత కన్యా రాశి, ఈ రాశి వారికి అధిపతి బుధుడు. అయితే వీళ్ళు చక్కెర కలిపిన నీళ్లు ఒక్కటి వేస్తే సరిపోతుంది. వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఆరోగ్యము, ఉద్యోగంలో స్థిరత్వము, స్టెబిలిటీ అనేది వస్తుంది. తర్వాత తులారాశి, ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వీళ్ళు పాలు, సుగంధ ద్రవ్యాలు ఈ రెండు కలిపి అభిషేకం చేస్తారు. సంబంధాలు బలపడతాయి. రిజల్ట్ ఇదనమాట. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక కుజుడు అధిపతి. వీళ్ళు నెయ్యిని అభిషేకం చేస్తే, ఆవు నెయ్యిని అభిషేకం చేస్తే కనుక కష్టాలు తొలగిపోవడంతో పాటు మానసిక శక్తి, శారీరక శక్తి కలిగేందుకు అవకాశం ఉంది. తర్వాత ధనస్సు రాశి వారు, వీరికి గురుడు అధిపతి. వీళ్ళు పసుపు కలిపినటువంటి నీళ్లు, పాలు ఈ రెండిటితో అభిషేకం చేయాలి. ఇది చేస్తే భాగ్యము, గురు అనుగ్రహము ఈ రెండు కలుగుతాయి. గురువు అంటే గురు గ్రహము కావచ్చు, గురుదేవుల యొక్క అనుగ్రహం ఇవి కలుగుతుంది. తర్వాత మకర రాశి వారు, శని అధిపతి. వీరు నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేసినట్టయితే శని దోష నివారణ, కర్మ శుద్ధి అవుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కర్మలు తగ్గుతాయి అనమాట. 100 ఉండేది 25కి వస్తాయి. అది కూడా బెటరే కదా. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసినట్టయితే వీళ్ళకి కూడా శని అధిపతి. వీళ్ళు జలాభిషేకము ఈ రోజంతా మ్యాక్సిమం చేయాలి. ఇన్ని గంటలు అన్ని గంటలను లేదు, సమయం దొరికినప్పుడల్లా ఉపవాస దీక్షతో వీళ్ళు జలాన్ని ఒక్కటే అభిషేకం చేసుకున్నట్టయితే మనశ్శాంతి, అడ్డంకులు ఏవైనా ఉంటే ఏ రకమైన అడ్డంకులైనా తొలగిపోయే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి, ఈ రాశి వారికి అధిపతి గురుడు. వీళ్ళు పాలు, తేనె, గంగాజలం ఈ మూడు అంటే విడివిడిగా ఈ 3 పదార్థాలతో అభిషేకం చేసుకోవాలి. ఇది చేయడం వల్ల దేవుడి యొక్క కృపతో పాటు
ఆధ్యాత్మిక పురోగతి. అంటే మీనరాశి అంటేనే కొంచెం డివోషనల్ టచ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అయితే అది ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడంతో పాటు గతంలో వీళ్ళు ఏదైనా పొరపాట్లు తెలిసి కానీ తెలియక చేసిన తల్లిదండ్రుల వల్ల కావచ్చు, గురువులకు కావచ్చు, ఇలాగా పిల్లలకు కావచ్చు, ఏదైనా ఒక పొరపాటును ఈ రోజు సరిదిద్దుకునే అవకాశం కనబడుతుంది అనమాట. ఇది 12 రాశుల వాళ్ళు చేయవలసిన అభిషేక నియమాలు. అయితే ఇందులో నాకు ఒక చిన్న సందేహం ఏమిటి అంటే, అభిషేకాలు చేస్తారు, చేసేటప్పుడు నైవేద్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. ఎలాంటి నైవేద్యం పెడితే ప్రసన్నం చేసుకోవచ్చు మనం అనేది ఒక ఆలోచన ఉంటుంది. అందులోనూ ఈరోజు ఉపవాసం చేస్తూ పూజలు చేస్తాం ఆల్మోస్ట్ అందరూ కూడా. సో ఎలాంటి నైవేద్యాలు శివయ్యకి పెట్టాలి? అందులో కూడా ఏమన్నా రాసుల వారికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏదైనా ఉన్నాయా? నార్మల్గా అందరూ ఒకే రకమైన నైవేద్యం పెట్టొచ్చా? నైవేద్యాల్లో ప్రత్యేకత ఏమీ లేదు, అంటే రాసుల వారీగా ఏమీ లేదు. అభిషేకాలే రాసుల వారీగా ఎందుకు అంటే, ఆయా రాసులకు ఆ అధిపతులు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ అభిషేకాలు చేస్తాము. అయితే నివేదన దగ్గరికి వచ్చేటప్పటికి అగ్రెసివ్ లాంటిది, అంటే మసాలాలు కానీ ఇట్లాంటి పదార్థాలు, వండిన పదార్థాలు కాకుండా న్యాచురల్ పదార్థాలు మాత్రమే, పళ్ళు, చక్కెర, కలకండ అంటే పటికి బెల్లము, ఇలాంటి పదార్థాలు మాత్రమే మనము నివేదన చేస్తాము. బెల్లము అంటే వండి పరమాన్నం లాంటివి పెట్టకూడదు. వండిన పదార్థాలు ఈ రోజైతే నిషిద్ధము. మిగతా అప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రోజు వండిన పదార్థాలు ఏ రకమైనవి కొని గాని వండి గాని పెట్టద్దు. ప్రకృతి ఇచ్చిన నివేదనలు మాత్రమే ఆ స్వామి వారికి ఈ రోజు నివేదన చేసుకోవాలి, అన్ని రాసుల వాళ్ళు కూడా. అభిషేకం గురించి చెప్పారు, ముఖ్యంగా రాసుల వారు ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి అనేది. దాంతో పాటుగా ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. సో మనం అందరూ కూడా చాలా పంచాక్షరి మంత్రం చాలా మంది ఓం నమ శివాయ అని మాట్లాడుకోవటం, నామస్మరణ చేసుకోవడం అనేది కామన్గా చేస్తూ ఉంటారు. అయితే అసలు దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అది పలకటం వల్ల వచ్చే ఆధ్యాత్మికతతో పాటు వచ్చే ఆనందంతో పాటుగా వచ్చే ప్రతిఫలం ఏమిటి? ద్వాదశ రాశుల వారు ఈ విధమైన అభిషేకాలు చేసేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి, ఆ విషయాలు చెప్పండి. ఇక్కడ 2 మంత్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంతో, ఈ ద్వాదశ రాశుల వాళ్ళలో అనారోగ్యంతో కానీ, తీవ్ర వ్యాధులతో కానీ, అపమృత్యు భయంతో కానీ ఉన్న వాళ్ళు మాత్రము ఓం అనేది మనకి ప్రారంభం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని మనము చదువుకుంటాం. ఈ మంత్రంలో కూడా విశేషమైన అర్థం ఉంది. అపమృత్యు దోషం పోతుంది, తర్వాత కాలయముడు తాలూకా దోషం పోతుంది, కాలమిచ్చే దోషం పోతుంది, సర్పభయాలు తొలగుతాయి, సర్ప దోషాలు తొలగిపోతాయి. దీంతో పాటు ఇంకొకటి విశిష్టమైనది ఏంటంటే గనక, మనకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి చిన్న, అంటే తొడిమ అంటాం కదా, స్టెమ్కి ఆకుకి మధ్యలో ఉంటుంది చిన్న కాడ, ఆ కాడ బంధము అనేది తొలగిపోయి, అంటే ప్రాపంచిక బంధాలు ఉంటాయి, ఈ బంధము డిటాచ్ అయ్యి స్థితప్రజ్ఞత కలిగి భగవంతుడితో అటాచ్ అవుతుంది. ఈ మంత్రంలో ఇన్ని విశిష్టమైన పదాలు ఉన్నాయి దీనిలో. అయితే అది మనం ఆలోకగా చదివేస్తాము. అయినప్పటికీ ఈ మంత్రం చదువుతూ కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చదువుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఈ ఓం నమ శివాయ మంత్రము చాలా సింపుల్ అనేసుకుంటారు అందరూ. ఏముంది, ఓం నమ శివాయ కదా అంటారు. కానీ ఈ ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రంలో పంచభూతాలు నిమిడీకృతమైనవి. ఈ ఒక్క మంత్రం చదువుకుంటే భూతత్వాన్ని, ఆకాశతత్వాన్ని, వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని, జలతత్వాన్ని కూడా ఒకేసారి మనము ఆవాహన చేసుకున్నంత బరువైన మంత్రం ఇదనమాట. చాలామంది ఓం నమ శివాయ కదా అంటారు. కాదు, ఒక్కొక్క ఓం కాకుండా నమశివాయ అనే మంత్రంలో నకారము, మకారము, వకారము, సికారము, యకారము, ఇంత బరువైన ఈ మంత్రము ఒక్కసారి ఉచ్చరిస్తే, దీంతో కాదు నాభి నుంచి వస్తే కనుక ఆ పవర్ ఉంటుంది. అద్భుతమైన పవర్ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అంత అద్భుతమైన మంత్రము. దీన్ని సామాన్యంగా చూడొద్దు.
ఒకేసారి ఓం నమో నారాయణ అంటే ఓన్లీ విష్ణువుకి మాత్రమే, ఓం గం గణపతి ఏ నమః అంటే ఓన్లీ గణపతికి మాత్రమే. ఇందులో ఎక్కడ పంచభూతాలు రాలేదు మనకి. కానీ ఓం నమ శివాయలోని మాత్రమే అన్ని తత్వాలను మనము ఒకేసారి ఉచ్చరిస్తామన్నమాట. ఈ ఓం నమ శివాయ చదువుతున్నప్పుడు మనకి ఈ నవరంధ్రాలు, ఈ పంచతత్వాలు, తర్వాత మనలో కూడుకున్నటువంటి అన్ని తత్వాలు మనకి ఇందులోనే ఉన్నాయి, శరీరంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా పరిశుద్ధమవుతాయి. ఎటువంటి నెగిటివిటీ లోపల మనకి తెలియకుండా ఉన్నవి కూడా మనకి ఆ చెడు పోయి ప్రవోక్ అవుతాయి, అంటే చైతన్యవంతం అవుతాయి అనమాట. అయితే మంత్రాన్ని చదివేటప్పుడు బయటికి చదవాలా అంటారు. బయటికి మంత్రం చదవకూడదు, మనసులోనే చదవాలి. లేదు మరి ఇటువంటప్పుడు మనకి నాభి నుంచి ఎలాగే మంత్రం వస్తుంది అని అనుకోవచ్చు, ఆ సందేహం కూడా రావచ్చు. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ఈ మంత్రం చదవాలనుకుంటున్నారో 4 గోడల మధ్యలో కూర్చుని ఓంకారాన్ని ప్రణవం చేసి అనుష్ఠానం చేసి ఈ నమశివాయ అనే మంత్రాన్ని ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క లెటర్ని, అక్షరాన్ని బరువుగా పలికితే కనుక ఆ నాభి నుంచి పలికినట్టుగానే ఆ శబ్దం వస్తుంది. ఆ తీసేదాన్ని బట్టి అంటే ఎలా ఉండాలి అంటే మన తెలుగులో ఈ అక్షరాలన్నీ కూడా ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క నరము యాక్టివేట్ అవుతుంది, ఒక్కొక్క మజిల్ యాక్టివేట్ అవుతుంటుంది అనమాట. అది ఈ ఓం నమ శివాయ చెప్పేటప్పుడు మనకి ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు మనకి ఒక్కొక్క ద్వారము తెరుచుకుంటూ ఉంటుంది అనమాట. అయితే మరి ధ్యానం చేశాక కదా తెరుచుకుంటుంది అన్న సందేహం రావచ్చు. ఆ ఓం నమ శివాయ అనే మంత్రమే ధ్యానం అయితే తప్పకుండా తెరుచుకుంటుంది అనమాట. ఆ చదివే తీరులోను, పలికే తీరులోను దీన్ని గనక బంధించి, అంటే భక్తిని బంధించి ఈ ఓం నమ శివాయ అని చదివితే కనుక అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. మనకి అనారోగ్యం అయితే, మన చిన్నప్పుడు అనారోగ్యం అయితే కొంచెం విభూది తీసుకొని అలా వేసుకుంటే రోగం అంతా పోతుంది, ఎందుకు హాస్పిటల్ వరకు అని ఇప్పటికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అదే పాటిస్తూ ఉంటారు. నేను కూడా. ఓకే, ఏమిటి ఆ విభూదిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి చెప్పండి. విభూది అనేది పంచతత్వాలు కలిగినటువంటి, స్వామివారికి ఇష్టమైనటువంటి, మంగళకరమైనటువంటి సర్వ వ్యాధులు, అంటే వ్యాధులను తీసేసి సర్వ సంపదలను ఇచ్చి సర్వ శ్రేయస్సులను ఇచ్చేది. ఒక మనిషికి ఏం కావాలో అవి ఇస్తూ, ఏమి అక్కరలేదో అవి తొలగిస్తూ ఉండేదే విభూది. దీనికి ఒక చిన్న కథ చెప్పాలి ఇప్పుడు. ఏంటంటే లక్ష్మీ అమ్మవారు సంపదకి అధిపతి కదా, కుబేరుడు, వీళ్ళిద్దరూ సంపదకి అధిపతులు. అయితే ఒకనొక సమయంలో పార్వతీదేవి అడుగుతుంది, నాథా లక్ష్మీ అమ్మవారును కుబేరుడు ఇద్దరూను సంపదలకు అధిపతి కదా, మరి వాళ్లే కదా ఈ సంపదలను ఇస్తున్నారు, మీరిస్తున్నారు అన్నట్టుగా, అంటే ఆవిడకు తెలీదా ఏమిటి మన కోసం కానీ మీరిస్తున్నారు అన్నట్టుగా అంటూ ఉంటారు కదా, మరి ఏ రకంగా అని అడుగుతుంది ఆ తల్లి. అప్పుడు ఆయన ఏమంటాడంటే చిరునవ్వు నవ్వుకొని ఆ సందర్భాన్ని కల్పిస్తాడు. ఏమిటంటే ఈ అమ్మవారు కుబేరుడితో కలిసి ఒక భక్తుడి ఇంటికి వెళ్తుంది. ఎంత సంపదిచ్చినా గది మూలలో ఓ చిన్న ఖాళీ ఉండిపోతుంది. పోస్తున్నారు ఖాళీ ఉండుతోంది, పోస్తున్నారు ఖాళీ ఉండిపోతోంది. అప్పుడు ఆవిడకి అర్థం కావట్లేదు, ఏంటి ఇంత సంపదలు, ధనరాశులు, కనక కాసులు అన్నీ పోస్తున్నాను, ఏంటి ఇంకా పూర్తి గది నిండలేదు అని అనుకుంటుంది. అప్పుడు శివుడు ఆ మారువేషంలో వచ్చి, అమ్మ నేను నా ప్రయత్నం చేస్తాను చిన్నగా అంటాడు. తప్పకుండా ఈ గది నిండడమే కావాలి అంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ విభూది ఇలా తీసి చిన్న చిటికడు ఇలా విసురుతాడు. విసిరేటప్పటికి గది మొత్తం నిండిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది శివయ్య వచ్చాడని అర్థమయ్యి అప్పుడు అంటుందన్నమాట, ఇన్ని వేసినా కానీ ఇంకా కొరత ఉంది, ఒక్క విభూది వేసినంగానే మొత్తం నిండిపోయింది, దీని ఆంతర్యం ఏమిటి అని చెప్పినప్పుడు ఆయన అంటాడనమాట, తల్లి నీకు నేనే ఇస్తున్నాను అన్న చిన్న గర్వం ఉంది, చెల్లెలు అవుతుంది కదా, చిన్న గర్వం ఉంది కాబట్టి దాన్ని తీయడం కోసము ఇవన్నీ ఒక ఎత్తు అయితే విభూది ధారణ ఒక్కటి ఒక ఎత్తమ్మ, దీనిలో ఇంత మహత్యం ఉంది అని చెప్పి ఆ సందర్భాన్ని కల్పించి పార్వతీ అమ్మవారికి చెప్తాడనమాట. అయితే ఈ సంపదలన్నీ ఇచ్చేది ఎవరు అంటే సాక్షాత్తు పరమశివుడే ఇస్తుంటాడనమాట. విభూదికి ఇంత విశిష్టత ఉంది. ఇది
శివరాత్రి మహాపర్వదినానికి సంబంధించిన ద్వాదశ రాశులు పాటించవలసినటువంటి విశిష్టమైన విషయాలు, అదేవిధంగా వాళ్ళు పాటించటం వల్ల వచ్చే శుభాలు, అందులో ముఖ్యంగా విభూది ఏ విధంగా సేవించాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏమిటి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. మీరందరూ ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.